ప్రపంచంలో ఉన్న 7 భయంకరమైన పాపములలో అసూయ అంటే ఏమిటి? ఎదుటివాడు బాగుపడితే, ఎదుటివాడు పైకి వస్తే, ఎదుటివాడు అభివృద్ధి పొందితే చూడలేని తనము అసూయ. ఒకానొక సమయంలో తన ఇంటి ఎదురుగుండా ఉన్నవాడు తనకంటే బహుగా దీవించబడుతున్నాడు. అది చూశాడు ఇటుపక్క ఉన్నవాడు. ఇటువైపు ఉన్నవాడు, అటువైపు ఉన్నవాడు ఇద్దరూ కూడా ఒకే సంఘానికి వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఆత్మీయులు. ఇటువైపు ఉన్నవాడు ప్రభువుని అడిగాడు, ప్రభువా నాకు చెప్పులు లేవు నాయన, చెప్పులు దయచేయి ప్రభువా. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి మంచి చెప్పులు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పులు పొందుకున్నవాడు సంతోషించి తృప్తిగా ఉండడానికి బదులుగా ఎదురుగుండా ఉన్నటువంటి మరొక ఆత్మీయునికి చూపించాలి. ఏమని? చూసావా దేవుడు నాకు ఎంత మంచి చెప్పులు ఇచ్చాడో. ఇదొక జబ్బు. మనం ఏదైనా కొనుక్కున్నా, మనం ఏదైనా పొందుకున్నా పక్కవారికి చూపించకుండా ఉండగలమంటారా? అమ్మ సహోదరిలో, మీ ఆయన ఒకవేళ 2,000 రూపాయలు పెట్టి చీరగొంటే మీరు పక్కింటికి వెళ్ళి, వదినా చూసావా మా ఆయన ఏం చేశాడో, ఏం చేశాడు, చూడు 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 ఏం చేశాడు, 6,500 పెట్టి చీరగొన్నాడు. దాని అసలు ఖరీదంతా 2,000, చెప్పేదంతా 6,500. అడుగుతున్న సహోదరిలో, మీ చీరల విషయంలో, రేట్ల విషయంలో అబద్ధాలు ఆడతారా? ఆడరా? చీరల కోసం అబద్ధాలే. 4 కాసుల బంగారం, ఒట్టి మాట అది 2 కాసులే, 4 కాసుల బంగారం. కట్నం ఎంత ఇచ్చారు మీ అబ్బాయికి? మేము తీసుకోవడం ఇష్టం లేదు కానీ 40 లక్షలు ఇచ్చారు. ఒట్టి మాట 4 లక్షలే కష్టమైపోయింది. బడాయి కోరుతనం. సహోదరులు సహోదరులు దయచేసి వినండి. మీరు వస్తువు కొనుక్కున్నా, వాహనం కొనుక్కున్నా, వస్త్రము కొనుక్కున్నా అది మీరు అనుభవించటానికి, సంతృప్తి కలిగి జీవించటానికి, అంతేగాని పక్క వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోయడానికి కాదు. మీరు కుదురుగా ఉండకుండా ఏం చేస్తారు? వదినా అని చెప్పి పక్కింటికి వెళ్ళి మీరు చీర చూపిస్తారు. ఆ వదిన కామ్గా ఉండగలదా? మీకు ఎంతకాలమైంది పెళ్ళయ్యి? ఎంతకాలమైంది? 3వ సంవత్సరమేగా. పాపిస్తోడు, మాకు పెళ్ళి 13 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటిదాకా మా ఆయన నాకు కనీసం 3,000 రూపాయలు పెట్టి కూడా ఒక చీర కొనలా. రాని వాడి సంగతి చూస్తా. ఇంకా మొదలు ఏమిటి? మొదలు కుటుంబంలో కలహాలు మొదలు. ఆ పాపం ఆయన మనిషి ఎంతో కష్టపడి పాపం పని చేసుకుని ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసరికి ఈమె మూతి ముడుచుకుని పెట్టుకూడదు. ముచ్చు మొహల్లా. ముచ్చు అంటే తెలుసా మీకు? ఏంటో తెలుసా అండి? చక్కగా ఉంటుంది తాటికాయ. ఆ తాటికాయ ఎండిపోతే ముచ్చు అయిపోద్ది. దేవుడు మీకు మంచి మొఖాలు ఇచ్చాడు, అందుకే ప్రతిరోజు మీరు అద్దంలో చూసుకుంటారు. ఎందుకు మంచి మొఖాలను కాస్త ముచ్చు మొఖాలుగా మార్చుకుంటారు? మీ మొఖాలు ముడుచుకోమాకండి. బైబిల్లో ముఖం ముడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని చేత విసర్జించబడిన వాళ్ళు. ముచ్చు మొఖాలు మంచి మొఖాలు కావు. ముఖం ముడుచుకోమాకండి. భర్త ఇంటికి వచ్చేసరికి ముఖం ముడుచుకుని కూర్చుంటుంది. ఎందుకని? ఏమే కాస్త నీళ్ళు ఇవ్వు. తెచ్చుకోలేవా? తెచ్చుకోలేవా ఏంటే? కాస్త మంచినీళ్ళు ఇవ్వు. నీకు మాత్రం మంచినీళ్ళు కావాలి, మజ్జిగ కావాలి, అన్నీ కావాలి. నా అచ్చట ముచ్చట ఏమైనా చూస్తావా నువ్వు? మొదలు ఏమిటి? మొదలు. అమ్మ సిస్టర్సు, మీరు చీరలు కొనుక్కోండి కానీ పక్కింటి కాపురాలు మాత్రం కొల్చమాకండి. మీరు బంగారం కొనుక్కోండి, ఏమైనా కొనుక్కోండి కానీ అనవసరంగా పక్కన కాపురాల్లో చర్చలు రగిల్చమాకండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని విషయాలు చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా వినండి. అతను చెప్పులు కొనుక్కున్నాడు, చక్కగా చెప్పులు వేసుకుని తిరగచ్చుగా. ఎదురుగుండా వెళ్ళి, బెదరో దేవుడు ఎంత గొప్పడో తెలుసా, నేను ప్రార్థన చేస్తే చెప్పులు ఇచ్చాడు అని చెప్దామని వెళ్ళేసరికి ఎదురింటి వాడేమో చక్కగా బూట్లు పాలిష్ చేసుకుంటున్నాడు. ఈడేంటి, నాకు చెప్పులు దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్దామంటే వాడు ఏకంగా కొత్త బూట్లు వేసుకున్నాడు. ఏంటి? ఒరి బూట్లు వేసుకున్నాడు దగ్గరికి చెప్పులు వేసుకుని బడాయిపోతే ఎలా? లాభం లేదు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, ప్రభా నాకు చెప్పులు ఇచ్చావు కానీ ఆ చెప్పులతో నడుచుకుంటూ తిరుగుతూ ఉంటే చెప్పులు అరిగిపోయేలాగున్నాయి, ఒక మంచి సైకిల్ ప్రభువా అని అంటే దేవుడు ఆయన్ని కనికరించి
సైకిల్ ఇచ్చాడు. సైకిల్ ఇస్తే బెదరో దేవుడు ఎంత గొప్పడో తెలుసా, నేను ప్రార్థన చేసే సైకిల్ ఇచ్చాడు అని చెప్పి సైకిల్ చూపిద్దామని వెళ్తే వాడు చక్కగా బైక్ తుడుచుకుంటూ కనిపించాడు. ఇదేమిటి, నేను సైకిల్ అడిగితేనేమో వాడికి బైక్ వచ్చింది, నేను చెప్పులు అడుగుతానేమో వాడికి బూట్లు వచ్చినాయి. ప్రభువా, నాకు సైకిల్ ఇచ్చావు, వాడికి ఏమో బైక్ ఇచ్చావు, లాభం లేదు ప్రభువా, వాడికి నేను పోటీ ఉండాలి కాబట్టి నాకు బైక్ ఈ ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి బైక్ ఇచ్చాడు. నాకు కూడా బైక్ ఉంది అని చెప్దామని బయటకు వస్తే వాడు చక్కగా భార్య పిల్లలతో కారులో వెళ్తున్నాడు. ఏం అర్థం కాల, ఇదేం దరిద్రం, నేను ఒకటి అడిగితే వాడికేమో 2 వస్తున్నాయి. ఒకరోజు వెళ్ళి వాడు అభివృద్ధిని చూడలేక, వాడు పొందుకుంటున్న దీవెలను చూడలేక వెళ్ళి మోకరించి, ప్రభువా, నాకు 2 కళ్ళు ఎందుకు ఇచ్చావు నువ్వు? 2 కళ్ళు నాకు అవసరమా? అవసరం లేదు ప్రభువా, 1 కన్ను ఉంచు, 1 కన్ను తీసేసేయి అని ప్రార్థన చేశాడు. దేవుడు జవాబులు ఇస్తూ వచ్చాడుగా, నాకు 2 కళ్ళు ఎందుకు ప్రభువా, 1 కన్ను చాలుగా అని చెప్పి అంటే దేవుడు వెంటనే 1 కన్ను తీసేశాడు. చూసుకున్నాడు, కనపట్లా. ప్రభువా, ఎంత గొప్పడువయ్యా, అడిగిన వెంటనే కన్ను తీసేశావు అని చెప్పి బయటికి వెళ్ళి వాడిని చూస్తే ఇప్పుడు ఎదురుగుండా ఉన్న వాడికి ఏం కావాలి? 2 కళ్ళు పోవాలి. చూశారా వాడి ఆలోచన? ఇప్పుడు 1 కన్ను పోతే వాడు 2 కళ్ళు పోతాయిగా. బయటకు వచ్చి బెదరో అని అంటే వాడు చక్కగా పేపర్ చదువుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి, ఇదేం అన్యాయం ప్రభువా, ఇదేం దారుణం ప్రభువా, నేను 1 అడిగితే వాడు 2 ఇచ్చావు, ఇప్పుడు 1 కన్ను పోమంటే 2 కళ్ళు పోవాలిగా. వినండి, నీ అంత మూర్ఖుడు దేవుడు కానే కాదు. మనిషి అసూయ తనకు చేటును తెస్తుంది. మనిషి ఎదుటివాని యొక్క అభివృద్ధిని, ఎదుటివాని యొక్క ఆశీర్వాదాన్ని, ఎదుటివాడు పొందుకునే దీవెనలను చూసి సంతోషించడానికి బదులుగా ఏడ్చేటటువంటి వారిని దేవుడు కనికరించలేడనే విషయం మర్చిపోవద్దు. లేదా ఆ వ్యక్తి తను పొందుకున్న ఆశీర్వాదాలు అనుభవించలేడు, మర్చిపోవద్దు. వినండి, బైబిల్లోకి వెళ్దాం. ఆదాముకు అవ్వకు 2 కుమారులు. ఒకడి పేరు కయీను, రెండవ వాని పేరు హేబేలు. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరకు అర్పణలు తీసుకొచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. అర్థం చేసుకోండి, దేవుడు మొదటిగా మనిషిని అంగీకరించాలి. మనిషిని అంగీకరించకుండా దేవుడు మనిషిచ్చే అర్పణ అంగీకరించడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించను, కానీ దేవుడు కయీన్ని అంగీకరించలా. కారణము, కయీను మనసు మంచిది కాదు. వినండి, నువ్వు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొస్తున్నప్పుడు, కానుక తీసుకొస్తున్నప్పుడు, 10వ భాగము ఇస్తున్నప్పుడు ప్రశ్న, ఇంతకీ మనం 10వ భాగం ఇస్తున్నామా, ఇవ్వడం లేదా? చేయి చూపించమంటే కష్టమవుతుందేమో. అడుగుతున్నాను సహోదరులు సహోదరులు, ఇంతకీ మీరు మీ సంఘానికి 10వ భాగాన్ని తీసుకుని వెళ్ళి ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? కొంతమంది తప్పుడు బోధకులు బయలుదేరారు. ఎవరు ఆ తప్పుడు బోధకులు అంటే, 10వ భాగము అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది. ధర్మశాస్త్రము యూదులు ఆచరించాలి. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కనుక ధర్మశాస్త్రముతో ముడిపడినటువంటి 10వ భాగము ఇప్పుడు క్రైస్తవులు ఇవ్వనవసరం లేదు అనేటటువంటి తప్పుడు బోధలు చేసేటటువంటి బోధకులు బయలుదేరారు. గమనించండి, ధర్మశాస్త్రము లేక మునుపే అబ్రహాము 10వ భాగాన్ని షాలేము రాజుకు ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేక మునుపే యాకోబు, నేను సంపాదించే సంపాదనలో 10వ వంతు నీకు ఇస్తాను అని చెప్పి దేవునికి మొక్కుకున్నాడు. ధర్మశాస్త్రముతో పోలిక లేకుండా, పొంతు లేకుండా, ధర్మశాస్త్రము లేక మునుపే 10వ భాగము దేవునికి చెల్లించేటటువంటి అద్భుతమైన వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము తర్వాత కూడా ఆ దేవుని యొక్క ఏర్పాటు ముగిసిపోలేదు. ధర్మశాస్త్రములోనూ అది రాయబడి ఉంది. కృపాకాలములో మనం కృప ద్వారా రక్షించబడ్డాం కనుక మరింతగా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, సేవ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఇచ్చేవాడివై ఉండాలి. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, నీవు సంపాదించే సంపాదనలో శ్రేష్టమైన భాగాన్ని మొట్టమొదటిగా స్థానికంగా ఉన్న మీ సంఘ కాపరికి మీరు ఇవ్వాలి. 2, మీరు సంపాదించే ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, సంపాదనలో 10వ భాగాన్ని
మీ స్థానిక సంఘానికే మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. అంతేగాని ముక్కలు చెక్కలు చేసి 10% వీళ్ళకు, 10% వాళ్ళకి, 20% వీళ్ళకు, 20% వాళ్ళకు, ఈ విధంగా దయచేసి మీ దశమ భాగాన్ని ముక్కలు చేసి లోకమంతా పంచిపెట్టమాకండి. ఎందుకని? మలాకి 3వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు, నా మందిరములో దశమ భాగము చెల్లాల్సింది ఆర్గనైజేషన్స్ కాదు. దశమ భాగం వెళ్ళాల్సింది మందిరములో ఉన్నటువంటి ధననిధికి వెళ్ళాలి. నీ సంఘములో సమృద్ధి ఉండిలాగున నీ సంఘానికే నువ్వు తీసుకుని వెళ్ళి దశమ భాగాన్ని ఇవ్వాలి. అడుగుతున్నాను, ఈరోజు మీరు మీ సంఘానికి దశమ భాగం తీసుకుని వెళ్ళి ఇస్తున్నారా? మనం తీసుకొచ్చేటటువంటి దశమ భాగము దేవుడు అంగీకరించాలంటే ముందుగా మనము అంగీకరించబడాలి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు నీ కానుక అంగీకరించాలి అంటే ముందుగా నిన్ను అంగీకరించాలి. నువ్వు అంగీకరించబడకుండా నీ కానుక దేవుడు తీసుకోడు. నువ్వు త్రాగుబోతోడు అయి ఉండి, నువ్వు తిరుగుబోతోడు అయి ఉండి, నువ్వు అక్రమముగా సంపాదించేవాడు అయి ఉండి, నువ్వు దొంగతనాలు చేసేవాడు అయి ఉండి దేవుని సన్నిధికి కానుకలు తీసుకొచ్చి ఇస్తే దేవుడికి ఇష్టం లేదు. ఎందుకని? నీ జీవితమే అంగీకరించబడాల. నీ జీవితమే దేవునికి అంగీకారంగా లేదు. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళా. ఆ ప్రాంతంలో మందిరము చాలా చిన్నది, పూరే గుడిసే, తాటాకులతో వేయబడినటువంటి సంఘం. వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పాస్టర్ గారు అన్నారు, బ్రదరు, క్రిస్మస్కి మా మందిరంలో కానుక ఎంత వస్తుందో చెప్పగలరా అని అడిగాడు. నేను చెప్పాను, ఎంత పేదరికంలో ఉన్న సంఘం కదా అండి, పేదరికంలో ఉన్న సంఘంలో క్రిస్మస్కి కానుక ఎంత వస్తుంటే, ఎంత వస్తే 5,000 10,000 వస్తాయని చెప్పి. లేదు బ్రదరు అన్నాడు. ఎంత వస్తే ఏంటంటే కనీసం 5 లక్షలు వస్తాడు. ఏంటి 5 లక్షలు కానుకే అని అంటే, మా మందిరంలో కొంతమంది గనులు ఉన్నారు బ్రదర్ అన్నాడు. ఏ గనులు అని చెప్పి అడిగా. వాళ్ళు క్రిస్మస్ వచ్చినప్పుడు బంగారపు గాజులు వేస్తారు, నెక్లెస్లు వేస్తారు, 5 కాసులు బంగారము, 4 కాసులు బంగారము, 5 తులాలు బంగారము కానుకలు వేస్తారు అన్నాడు. అంత ధనవంతులా అని అడిగా. కాదు బ్రదర్ అన్నాడు. మరి ఎవరు? దొంగోళ్ళు అన్నాడు. ఎవరంట? దొంగోళ్ళంట. మా మందిరంలో కొంతమంది దొంగోళ్ళు ఉన్నారు బ్రదర్. ఆ దొంగోళ్ళు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికి? పని మీద వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. ఏ పని మీదంట? ఓరి దుర్మార్గులు, చేసేవేమో దుర్మార్గు పనులు, చేసేవేమో దొంగ పనులు, సంపాదించేదేమో దొంగ సంపాదన, సంపాదించేదేమో అక్రమ సంపాదన, సంపాదించేదేమో లంచగొండి సంపాదన. దేవుని దీవెనలు కావాలా? సేవకుల ప్రార్థనలు కావాలా? సహోదరుడా, సహోదరి, నువ్వు సంపాదించే సంపాదనలో నీతి లేకపోతే, నువ్వు సంపాదించే సంపాదనలో యథార్థత లేకపోతే, నువ్వు ఇచ్చే కానుకలు దేవునికి చెల్లవు. దేవుడు మొదటగా నిన్ను అంగీకరించాలి. నువ్వు అంగీకరించబడకుండా నీ కానుకలు దేవుడికి అవసరము లేదు. ఒకరోజు ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ భర్త భార్య ఎదురు నిలబడి, కల్వరీశ్వరం అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఆ కార్యక్రమాన్ని బలపరచడానికి వచ్చాం, కార్యక్రమాన్ని బలపరిచాం, కానుకిచ్చాం, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాం అని అంటే, దేని కొరకు ప్రార్థన చేయమంటారు అని అడిగాను. భార్య అంటుంది, మా ఆయన కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకమ్మా? ఇంకా త్రాగుడి నుంచి బయటపడలేదు, త్రాగుతున్నాడు, ప్రార్థన చేయండి. అప్పుడు చెప్పాను, మీ డబ్బులు మా పరిచర్యకు కూడా అవసరం లేదు, మీరు ఇచ్చిన ఆ 10,000 రూపాయలు దయచేసి పట్టుకెళ్ళిపోండి. అయ్యో కాదు, మేము వచ్చింది కల్వరి, అవసరం లేదు, నువ్వు మారినప్పుడే తీసుకొచ్చి ఆ కానుకివ్వు. నిన్ను దేవుడు అంగీకరించకుండా నీ కానుక దేవుడు అంగీకరించడు, ఖచ్చితంగా చెప్పేశాను. సహోదరులు సహోదరులు, అలా ఎంతమందికి ఖచ్చితంగా చెప్పామో కొంతమందికి తిరిగి కానుకలు ఇచ్చేసిన ఆ సంఘటనలు కూడా మన కల్వరి పరిచర్యలో ఉన్నాయి. ఎందుకని?
నువ్వు అంగీకరించబడకుండా, నీవు అంగీకారంగా జీవించకుండా ఎవరికి కావాలి నీ కానుకలు, నీ అర్పణలు? కాబట్టి వినండి, ఆనాడు కయీను దేవుడు అంగీకరించలేకపోయాడు. కారణము, కయీను బుద్ధి సరైంది కాదు. హేబేలును దేవుడు అంగీకరించాడు. కారణము, హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. వినండి, ఇప్పుడు హేబేలును దేవుడు అంగీకరించాడు, అర్పణను అంగీకరించాడు. అది చూశాడు ఎవరు? కయీను. అది చూసిన కయీను తట్టుకోలేకపోయాడు. ఏం పుట్టుకొచ్చింది? అసూయ. మా సహోదరుడు అంగీకరించబడతాడా? నా సహోదరుని దేవుడు అంగీకరిస్తాడా? నా సహోదరుని దేవుడు దీవిస్తాడా? తట్టుకోలేకపోయాడు. కోపముతో రగిలిపోయాడు. అసూయ, కోపము, ఈ రెండు కూడా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతాయి, జ్ఞాపకం పెట్టుకోండి. అసూయ, కోపము ఈ రెండు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాయి, జ్ఞాపకం పెట్టుకోండి. తన సహోదరుణ్ణి దేవుడు అంగీకరిస్తే తట్టుకోలేకపోయాడు. ఎంతమంది? తన చెల్లికి మంచి సంబంధం దొరికితే తట్టుకోలేని అక్కలు ఎంతమంది లేరు? తల్లి 2 జతలు బట్టలు తెస్తే అక్కకు మంచి మ్యాచింగ్ అయ్యి చెల్లికి మ్యాచింగ్ కుదరకపోతే ఏడ్చే చెల్లెలు ఎంతమంది లేరు? ఒకవేళ తండ్రి 2 ప్యాంటు షర్ట్లు కొనుక్కొస్తే పెద్దవాడిదేమో 950 రూపాయలు, రెండో వాడిదేమో 890 రూపాయలు. అదిగో వాడికేమో 60 రూపాయలు ఎక్కువ పెట్టి తెచ్చారు, నాకేమో 60 రూపాయలు తక్కువ పెట్టి తెచ్చారు. నాకు వద్దు, నాకు బట్టలొద్దు. ఓరి సమానంగా ఎక్కడుంటే రేట్లు చెప్పండి. నాకు కుదరదు. వాడికేమో 950 రూపాయల, నాకేమో 890 రూపాయల. వద్దు. అరే, అన్నకు కాస్త 10 రూపాయలు ఎక్కువ పెట్టి చొక్కా కొంటే ఏడుస్తావే, అక్కకు 10 రూపాయలు ఎక్కువ పెట్టి డ్రెస్ కొంటే ఏడుస్తావే, మీ తమ్ముడికి మంచి మార్కులు వస్తే ఏడుస్తావు, మీ అక్కకు మంచి సంబంధం దొరికితే, మీ చెల్లికి మంచి సంబంధం దొరికితే, నీకు వచ్చిన మొగుడు కంటే నీ చెల్లికి వచ్చిన మొగుడు కాస్త చదువుకున్నవాడు దొరికితే ఏడుస్తావు, నీకొచ్చిన ఉద్యోగం కంటే నీ తమ్ముడికి మంచి ఉద్యోగం వస్తే ఏడుస్తావు, నీ ఉన్న ఇంటి కంటే నీ పక్కింటి వాడికి కాస్త మెరుగైనటువంటి ఉద్యోగం వస్తే ఏడుస్తావు, వాడు కారు కొనుక్కుంటే ఏడుస్తావు, వాడు బైక్ కొనుక్కుంటే ఏడుస్తావు. ఇదేం పోయే కాలం. అసూయ కలిగిన వాడు సంతోషించలేడు, పక్క వాళ్ళు దీవించబడుతూ ఉంటే ఆనందించలేడు. తన సహోదరుడు దేవుడి చేత అంగీకరించబడితే తట్టుకోలేకపోయాడండి. కయీను ఏం చేశాడు? చంపి పడేశాడండి. ఉన్నారా ఈరోజు? తోటి సేవకుడు దీవించబడుతూ ఉంటే, సంఘము వర్ధిల్లుతూ ఉంటే, సేవ పెరుగుతూ ఉంటే చూసి ఆనందించి, దేవా నా తోటి సేవకుని సంఘాన్ని ఎంతగా దీవిస్తున్నావు. మా కళ్ళ ముందే 5 సంవత్సరాల క్రితం వచ్చాడు, 10 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఈరోజు మాకంటే చక్కని సేవ చేస్తున్నాడు. ప్రభువా ఇంకా బలంగా వాడుకోనైనా ప్రార్థన చేసే ఎంతకాలం అయింది. తోటి సేవకుడు వాడబడితే, తోటి సేవకుడు హెచ్చించబడితే సంతోషించలేని వాళ్ళు ఎంతమంది లేరు? ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళా, ఆ సంఘంలో వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు పక్క నిలబడితే ఆ సంఘ సభ్యుడు ఒక ఆయన వచ్చి, సతీష్ కుమార్ బాబు ఎంత చక్కగా వాక్యం చెప్పావయ్యా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నన్ను పిలిచిన సేవకుడు నన్ను చూశాడు, అంతే. ఆ తర్వాత నన్ను ఎప్పుడు చూడలా, ఇంకెప్పుడు నన్ను పిలవలా. నా ముందే ఆ కుర్రవాడిని మెచ్చుకున్నారే. అసూయ. సేవలో అసూయ, ఉద్యోగంలో అసూయ, కుటుంబంలో అసూయ, చదువులో అసూయ, వ్యాపారంలో నీ తోటి వాడికి లాభం వస్తే అసూయ. వినండి, అసూయ నిన్ను నాశనం చేస్తుంది, అసూయ నిన్ను దిగజార్చి వేస్తుంది. ఎదుటివాడు బాగుపడినప్పుడు మనస్ఫూర్తిగా సంతోషించు, ఎదుటివాడు బాగుపడినప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు అభినందించు, ఎదుటివాడిని దేవుడు దీవిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుడిని స్తుతించు. అది నీ మంచి మనసును తెలియజేస్తుంది. ఒకానొక సమయంలో ఒక గద్ద చక్కగా ఎగురుతూ ఉంది, రెండవ గద్ద ఎగరలేకపోతుంది. అంత పైకి ఎగురుతుందే, దీని సంగతి చూడాలని చెప్పి ఒకరోజు ఆలోచిస్తూ చూస్తూ ఉంటే ఈ లోపల వేటగాడు బాణాన్ని ఎక్కి పెట్టాడు. గద్దొచ్చింది. ఏం చేయబోతున్నావు? ఎత్తుగా ఎగురుతున్న గద్దను కొట్టాలనుకుంటున్నా. కొట్టగలవా? కొట్టచ్చు, కానీ ఈ బాణానికి ఒక మంచి 4 ఈకలు ఉంటే బాగుంటాయి. ఈకలు 4 ఉంటే అప్పుడు ఈ గద్ద అంటుంది, ఎన్ని ఈకలు కావాలి? 4 ఈకలు కావాలి. అంతేగా, ఇదిగో పిక్కో, నా రెక్కలో 4 ఈకలు పిక్కో అని చెప్పి ఆ 4 ఈకల్ని తీసుకో ఇచ్చేసింది. వీడు 4 ఈకలు బాణానికి పెట్టి వదిలాడు, మిస్ అయిపోయింది. ఏం తగలేదా? 4 ఈకల అంటే ఈకలని తెలుసు కదా మీకు, ఆ ఫెదర్స్ అవి, ఫోర్స్ సరిపట్ల. మీరు ఏమంటారు? ఇప్పుడు 4 కాదు కానీ 8 ఈకలు అయితే ఇంకా స్పీడ్కి వెళ్తే ఇప్పుడు నీకు 8 కావాలా? నువ్వేమి వెనుకంజ వేద్దాం,
అది కింద పడాలంటే రెండు తెరిచి 4 ఇటుపక్క పీక్కో, ఇటుపక్క పీక్కో. 4 8 పీకాడు, బాణం కట్టాడు, వేశాడు, మళ్ళీ మిస్ అయింది. తగలేదా? స్పీడు సరిపోట్లా. ఇప్పుడేమంటావు? ఒక 15-16 అయితే బాగుంటాయేమో, అంతేగా. మొత్తం పీక్కో, నీకు ఎన్ని కావాలని పీక్కో అని చెప్పి 2 రెక్కలు తీస్తే పాపం అటుపక్క ఇటుపక్క మొత్తం పీకాడు. బాణం బాగా కట్టాడు. కట్టి నెమ్మదిగా బాణం తీసి సంచిలో పెట్టాడు. అదేంటి ఈకలన్నీ పీకి బాణం వేయకుండా సంచిలో పెట్టాను ఎందుకు? ఇంకా నాకు ఆ గద్దతో పనేంటి అన్నాడు. ఆ గద్దతో పని అంటానేమిటి? దాన్ని కింద వేయడానికే కదా నా ఈకలన్నీ పీకావు. నువ్వు ఉన్నావు కదా సాయంత్రానికి, ఏంటి నన్ను పట్టుకుంటావా? పిచ్చిదానా, ఈకలన్నీ పీకి నువ్వు నాకు మధ్యాహ్నం సాయంత్రం భోజనానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ బాణాన్ని తర్వాత వాడుకుంటా అని చెప్పి పీక పట్టుకున్నాడు. అసూయ ఏం చేసింది? ప్రాణం మీదకి తెచ్చుకుంది. అసూయ కయీన్ని దేశదిమ్మరిని చేసేసింది. 7 భయంకరమైన పాపములలో ఒకటి అసూయ. ఈ అసూయ ఎవరిలో ఉంటుందో వాడు వర్ధిల్లడు. నీ సేవ వర్ధిల్లాలన్నా, నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, నీ ఉద్యోగంలో వర్ధిల్లాలన్నా, నీ వ్యాపారం వర్ధిల్లాలన్నా, నీ బిడ్డలు వర్ధిల్లాలన్నా అసూయకు తావు ఇవ్వదు. నువ్వు ఎంత అసూయ పడతావో అంత నాశనం అయిపోతావు. దావీదు గొల్యాతును చంపి తిరిగి వస్తే సౌలు దావీదు పట్టణంలోనికి వస్తున్నప్పుడు స్త్రీలందరూ కలిసి నాట్యమాడుతూ సౌలు వేల కొలిదిగా దావీదు 10,000 కొలిదిగా సైన్యములను శత్రువులను సంహరించిరహో అని వాళ్ళు గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే, ఏమిటి నేనేమో 1000 కొలిదిగానా? వీడి ముఖం ఎవరిని చంపలా, సౌలు ఎవరిని చంపలా, దావీదే యుద్ధం చేసింది. అయినా పాపం వాళ్ళు కనికరించి సౌలు 1000 కొలిదిగా దావీదు 10,000 కొలిదిగా అంటే సంతోషించచ్చుగా. నన్ను పట్టుకొని 1000 కొలిదిగా అంటారా? దావీదును పట్టుకొని 10,000 మంది అంటారా? అంతే. ఆ రోజు నుంచి నిష్కారణంగా దావీదు మీద బైబిల్ సెలవిస్తుంది విషపు చూపు. ఏ చూపు? విషపు చూపు. అంతేనండి. ఎప్పుడు దావీదును చంపాలా? ఒక మనిషి దీవించబడితే చూడలేవు, ఒక మనిషిని ఎవరైనా పొగిడితే చూడలేవు, ఒక మనిషి హెచ్చించబడితే చూడలేవు. జాగ్రత్త. సౌలు అసూయతో రగిలిపోయాడు. దేవుని చేత దీవించబడుతున్న దావీదును చూసి అంగీకరించలేకపోయాడు. పైపెచ్చు చంపేయాలి అని చెప్పి బల్లెములు విసిరాడు. ఏమైనా తెలుసా అండి? అసూయపరుడేమో తన్ను తాను చంపుకున్నాడు. దేవుని యొక్క బిడ్డగా జీవించిన దావీదేమో సింహాసనం మీద కూర్చున్నాడు. వినండి, అసూయ ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. అసూయ నీ జీవితాన్ని నరకానికి చేరుస్తుంది. ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. అసూయ వల్ల, ద్వేషం వల్ల మా కుటుంబాల్లో నష్టాలు కష్టాలు వచ్చినాయి, ఆత్మీయతను పాడు చేసుకున్నాను. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఇక నుంచి నేను అసూయకు కోపానికి తావివ్వకుండా ప్రభు బిడ్డగా జీవిస్తాను, ఒక మంచి వ్యక్తిగా బ్రతుకుతాను. దేవుడు నాతోనే మాట్లాడాడని వారు మీ హస్తాన్ని ప్రభుకు చూపించండి. ఆయన ఈ రోజు నుంచి ఆయన అసూయ పడక, మత్సర పడక, ఎదుటివాని బాగును చూసి ఏడవక సంతోషించే మంచి మనసు మాకు దయచేయండి. అలాగే ద్వేషించే తత్వానికి, దూషించే తత్వానికి, నోరు జారే తత్వానికి తావివ్వకుండా మృదువైన మాట తీరు మాకు దయచేయండి. అందరితోనూ సఖ్యత కలిగి సమాధానంతో జీవించే కృపనివ్వండి. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మంచి మనుషులుగా, నీ మనుషులుగా ప్రతి ఒక్కరికి మాదిరికరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని, వారి జీవితాలు కట్టుకునే కృపనివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కల్వరి స్వరము నీ కొరకే
మంచిర్యాల పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరము ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. మార్చ్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాల్పంచుకొని కల్వరి స్వరము టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకునవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా మీ కోరిక మేరకు ఆ రోజు దైవజనులతో మీరు మీ కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకునే చక్కని అవకాశము కూడా ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.